ఈరోజు చలపతి కాలేజ్కి వచ్చాను. నేను ఇక్కడ 8th to 10th చదువుకున్నాను. మేము చదువుకునేటప్పుడు ఓన్లీ రెసిడెన్షియల్ స్కూలే అనమాట, కాలేజెస్ ఏం లేవు. నా 3 years హాస్టల్ లైఫ్ అంతా ఈ బిల్డింగ్లోనే అయ్యింది. ఇక్కడ కనిపిస్తున్న రూమ్స్, ఇప్పుడు నేను నుంచున్న దగ్గర లాస్ట్ రూము, పైన రూము, కిందేమో 9th క్లాస్, పైనేమో 10th క్లాస్ హాస్టల్ రూమ్స్. తర్వాత 8th క్లాస్ ఏమో ఇక్కడ కనిపిస్తున్న కింద ఫస్ట్ రూమ్లో ఉన్నాము. ఇక్కడే నాకు నా బెస్ట్ ఫ్రెండ్స్ దివ్య అండ్ రుబీనా ఆ రూమ్లోనే నాకు పరిచయం అయ్యారు. ఈ హాస్టల్ లైఫ్లో చాలా హ్యాపీ మెమరీస్ ఉన్నాయి. నేను చాలా సైలెంట్గా ఉండేదాన్ని. మా ఫ్రెండ్స్ వాళ్ళిద్దరూ చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ బిల్డింగ్ని బాయ్స్ హాస్టల్ చేశారు. మెస్కి వెళ్ళాలి అంటే మా హాస్టల్ ఈ బిల్డింగ్ నుంచి నడుచుకుంటూ బ్లాక్ గేట్ ఉంది కదా, లాస్ట్ కనపడుతుంది, అక్కడి వరకు వెళ్ళాలి. మేమున్నప్పుడు లెఫ్ట్ సైడ్లో గార్డెన్ ఉండేది ఫుల్ చెట్లతో, అందులోనే స్కేటింగ్ రింగ్ కూడా ఉండేది. ఇప్పుడు ఆ గార్డెన్ మొత్తం తీసేశారు, చెట్లు అసలు ఏమీ లేవు, ఖాళీగా ఉంది. మా హాస్టల్కి రిలేటెడ్ ఇంకొక మర్చిపోలేని మెమరీ ఏంటిది అంటే, ఆ చివర బ్లాక్ గేట్ ఉంది కదా, ఈ బ్లాక్ గేట్ దగ్గర ప్రతి సండే ఐస్ క్రీమ్ అతను వచ్చేవాడు అనమాట అమ్మటానికి. మేమందరం ఐస్ క్రీమ్ కోసం చాలా ఎదురు చూసేవాళ్ళం. ఎందుకంటే ఇది అప్పట్లో మాకు అసలు క్యాంటీనే ఉండేది కాదనమాట. ఏమైనా కావాలి అన్నా సరే రవీంద్ర అంకుల్ అని ఒక అంకుల్ ఉండేవాళ్ళు. ఆయనకి మనకు కావాల్సిన ఈటబుల్స్ అవి లిస్ట్ రాసిస్తే తెచ్చిచ్చేవాళ్ళు అనమాట. అంతే తప్పితే ఒక క్యాంటీన్ కానీ ఏమీ ఉండేది కాదు. అందుకనే ఐస్ క్రీమ్ అతను ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూసేవాళ్ళం. వచ్చినప్పుడు మంచిగా కొనుక్కొని తిని ఎంజాయ్ చేసేవాళ్ళం. అదనమాట హాస్టల్ లైఫ్. నాకు చలపతిలో ఇంకొక బెస్ట్ ఫ్రెండ్ ఉండేది, కుస్మా. తనది ప్రాపర్ కాకినాడ. అయితే నేను 8th ఎండింగ్లోనో 9th స్టార్టింగ్లోనే తను కువైట్కి మూవ్ అయిపోయింది. తర్వాత కొన్ని ఇయర్స్ నేను 10th వరకు తనతో టచ్లో ఉన్నా, కానీ తర్వాత తన కాంటాక్ట్ మిస్ అయింది. ఐ హోప్ తనకి ఈ రీల్ రీచ్ అవుతుందని చెప్పేసి. థ్యాంక్ యూ.